నమస్తే అండి. చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నాను. ఎలా ఉన్నారు మీరందరూ? ఈ వీడియోలో మనము సంక్రాంతి గురించి చెప్పుకుందాము. వీడియో చివరిదాకా చూడండి. చాలా ముఖ్యమైన విషయాలు చెప్పాను. సంక్రాంతి అంటే అందరికీ కొత్త బట్టలు, అరిసెలు, గంగిరెద్దులు, పిండి వంటలు ఇవే గుర్తొస్తాయి కదా! పెద్దవాళ్ళు దీన్ని కేవలం పండుగ అనలేదు, పర్వకాలం అన్నారు. ఎందుకో తెలుసా? మనుషులకు ఒక సంవత్సరమైతే దేవతలకు అది ఒక రోజు. ఇప్పటి వరకు దక్షిణాయనం దేవతలకి రాత్రి, సంక్రాంతి నుండి అంటే ఉత్తరాయణం వారికి పగలు డే స్టార్ట్ అవుతుంది. అంటే దేవలోకపు ద్వారాలు తెరుచుకుంటాయనే నమ్మకం. అందుకే మహాభారతంలో భీష్మ పితామహుడు అంపశయ్య మీద ఉన్నా సరే, అంటే శరీరం నిండా బాణాలు ఉన్నా సరే, ప్రాణం వదలకుండా ఈ ఉత్తరాయణ ఘడియ కోసం వెయిట్ చేశారు. ఎందుకంటే ఉత్తరాయణం అంటే చీకటి, డార్క్‌నెస్ లేదా ఇగ్నోరెన్స్ నుండి వెలుగు, లైట్ ఆర్ విజ్డమ్ వైపు ప్రయాణం. మన మనసుని దేవుడి వైపు తిప్పే టైం ఇది. సంక్రాంతి అనే మాట సంక్రమణం నుండి వచ్చింది. సమ్యక్ ప్లస్ క్రమణం, సంక్రమణం అంటే చక్కటి మార్పు అని. దివ్యత్వాన్ని పొందడానికి కొన్ని అనుకూల సమయాలు ఉంటాయి. ఈ సమయం అలాంటిది. అందుకే భీష్ముడు కూడా ఈ సమయంలో తన తనువు చాలించాడు. దీన్ని పుణ్యకాలం అంటారు. ఈ సంక్రమణం జరిగిన సమయం చాలా 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 పవిత్రమైన సమయం. కనుక మనం ఈ టైంని మాక్సిమం యుటిలైజ్ చేసుకోవాలి. ఇంతకు ముందు చెప్పుకున్నట్టు సంక్రాంతి అంటే కేవలం పిండి వంటలు, కొత్త బట్టలు కాదు. ఇది ప్రకృతి అంటే నేచర్, పరమాత్మ అంటే దేవుడు కలిసి మనకు ఇస్తున్న ఒక స్పిరిచువల్ అప్‌గ్రేడ్. మన బాడీలో, మన మైండ్‌లో, నేచర్‌లో పాజిటివ్ చేంజ్ తెచ్చే ఒక కాస్మిక్ ఈవెంటే ఈ సంక్రాంతి. ఈరోజు సూర్యోదయం నుంచి చాలా ముఖ్యం. పర్వకాలాలలో పుణ్యం పొంగుతుందంటారు. ఏ దేవతని ఆరాధించాలన్నా, దీక్ష తీసుకోవాలన్నా, పుణ్యకార్యాలు చేయాలన్నా ఇది బెస్ట్ టైం. ఈరోజు మీరు ఏది చేసినా అది మల్టిప్లై అవుతుంది. అంటే వృద్ధి చెందుతుంది. అందుకని పుణ్యం మూట కట్టుకోండి మంచి పనులు చేసి. ఈరోజు ముఖ్యంగా చేయాల్సిన పనులు చెప్తాను. శ్రద్ధగా వినండి. ఫస్ట్‌ది స్నానం. ఈరోజు తీర్థ స్నానం చేయాలి. బేసిక్‌గా ఈరోజు స్నానం సంకల్పపూర్వకంగా చేయాలి. అంటే పడుకున్న వస్త్రాలతో స్నానం చేయకుండా ఫస్ట్ స్నానం అలా చేసినా ఫ్రెష్ క్లాత్స్ వేసుకుని అప్పుడు తీర్థ స్నానం చేయాలి. సన్‌రైజ్‌కి కొంచెం ముందు చేయాలి ఈ స్నానం. ప్రయాగకు తీర్థరాజం అని పేరు. ఎందుకంటే బ్రహ్మదేవుడు పెద్ద యాగం చేశాడు. ప్రయాగ ప్రకృష్టమైన యాగం జరిగిన చోటు అని. ప్రయాగ తీర్థరాజాయ నమః అని మంత్రం చదువుకోవాలి. ప్రయాగ వెళ్ళి స్నానం చేయలేని వారు. ప్రయాగకి వెళ్ళి స్నానం చేయడం అందరికీ పాసిబుల్ కాదు కాబట్టి, నేను ఇంతకు ముందు చెప్పిన మంత్రాన్ని ఒక్కసారి స్మరించుకోండి. అంతేకాకుండా చేతిని నీటిలో పెట్టి ఈ మంత్రం చదవండి. గంగే చ యమునే చ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. ఈ మంత్రాన్ని చదివి స్నానం చేయాలి. యాక్చువల్లీ సంక్రాంతికి 2 పేర్లున్నాయి. ఒకటి తిల సంక్రాంతి అని, ఇంకొకటి మృక్కుల పండుగ అని. నువ్వులకి సంక్రాంతికి ఒక సంబంధం ఉంది. అందుకే దీన్ని తిల సంక్రాంతి అన్నారు. ఈ రోజున స్నానం చేసేటప్పుడు కొంచెం నల్ల నువ్వులను ఆ నీటిలో వేసి స్నానం చేయండి. మనం ఏ పని చేస్తున్నా ప్రాణం ఉంది కాబట్టి చేయగలుగుతున్నాం. అవునా? ఆ ప్రాణాన్ని నిలిపేది ఆహారం. ఆహారం మనకు భూమాత ఇస్తోంది. భూమి ఇవ్వగలుగుతోంది అంటే అది సూర్యనారాయణుడి దయ ఎండగా, వర్షంగా కురవడం వల్ల. అవునా? అందుకే నింగి నేలల పండుగ ఈ సంక్రమణమని శాస్త్రాలలో ఉంది. అందుకే ఈరోజు సూర్యుడికి నమస్కరించి భూమి మీద పండే ఆహారాన్ని దానం చేస్తే చాలా పుణ్యం.
సూర్యుడే నారాయణుడు, సూర్యనారాయణుడు. సూర్యుడే శివుడు, ఆదిత్యుడు. సూర్యుడే అమ్మవారు, భానుమండల మధ్యస్థ అని లలిత సహస్రనామంలో వచ్చింది కదా! సూర్యుడే నారాయణుడు, శివుడు, అమ్మవారు. అందుకే ఈ రోజున సూర్యుడిని పూజించుకోవడం చాలా ముఖ్యమనమాట. స్నానం చేసిన వెంటనే సూర్య నమస్కారాలు చేయాలి. కొత్త బియ్యంలో ఆవు పాలు పోసి ఉడికించి అందులో బెల్లం జోడించి పరవాన్నం చేసి దీన్ని ప్రసాదంగా పెట్టాలి సూర్య భగవానుడికి ఈరోజు. మనిషి సూర్యుడిని మర్చిపోకూడదండి. కృతజ్ఞత చాలా ఇంపార్టెంట్. సూర్యుడు లేకపోతే మనం ఏ పని చేయలేము. ఈ రోజున సూర్యుడికి థ్యాంక్స్ చెప్పుకోగలిగిన మంచి రోజు. సో, సూర్యనారాయణ స్మరణతో స్నానం చేసి మనం నమస్కరించుకోవాలి. ఈరోజు దానం చేస్తే చాలా పుణ్యం తెలుసా? దానం ఎవరికి చెయ్యాలంటే యోగ్యులైన వారికి చెయ్యాలి. గొప్పవారికి, అర్హత ఉన్న వాళ్ళకి, యోగ్యులకి, మంచివారికి మనం ఏదన్నా ఇచ్చామనుకోండి దాన్ని దానం అంటారు. అదే మనతో సమానమైన వారికిచ్చామనుకోండి, దాన్ని కానుక అంటారు. అదే దీనులకి, మనకన్నా తక్కువ స్థాయిలో ఉన్న వారికి ఇచ్చామనుకోండి, దాన్ని దయ అంటారు. ఈ రోజున మనం దానం, కానుక, దయ 3 కూడా చేయాలి. కానుక అంటే గొప్ప గొప్ప బహుమతులే ఇవ్వక్కర్లేదు. ఫ్రూట్స్ ఇచ్చినా, స్వీట్స్ ఇచ్చినా, ఏది ఇచ్చినా కూడా అది కానుక కిందే వస్తుంది. యాక్చువల్లీ నేను ఈ విషయం చెప్పడం మర్చిపోయాను. స్నానము సూర్యోదయానికి ముందే చేయాలండి. ఎందుకంటే సూర్యుని యొక్క శక్తి రాత్రిపూట నీళ్ళల్లో ఉంటుంది. సూర్యోదయం కాగానే ఆ శక్తి మళ్ళీ సూర్యుడిలోకి వెళ్ళిపోతుంది. అందుకని స్నానం ఎప్పుడు కూడా సూర్యోదయానికి ముందే చేయాలి. సూర్యుడు నమస్కార ప్రియుడు. అంతేకాదు ఈ రోజుని కాదు యాక్చువల్లీ ప్రతిరోజు కూడా సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాలి. అర్ఘ్యం ఎలా ఇవ్వాలో ఒకసారి నేను చెప్తాను. తెలియని వాళ్ళు తెలుసుకోండి. ముఖ్యంగా ఈరోజు ఎలా ఇవ్వాలో చెప్తున్నాను. ఒక మంచి రాగి పాత్ర తీసుకొని ముందు దాన్ని కడిగి శుభ్రం చేసుకోండి. ఆ పాత్రలోకి మంచి వాటర్ తీసుకుని అందులో కుంకుమ లేదా ఎర్ర చందనం వేయండి. అవే కాకుండా ఎర్రటి అక్షింతలు, ఎర్రటి మందారం లేదా ఎర్రటి పువ్వులు, ఒక గరిక వేసి మోకాళ్ళ మీద కూర్చుని పాత్రని ముఖం వరకు తీసుకువచ్చి ఒక పళ్ళెంలో సూర్యుడిని ఉద్దేశించి వదిలిపెట్టడాన్ని అర్ఘ్యం ఇవ్వడం అంటారు. సూర్యుడికి అర్ఘ్యమన్నా, నమస్కారమన్నా చాలా ఇష్టము. అర్ఘ్యం ఇలా ఇవ్వాలి. నమస్కారం అంటే సూర్య నమస్కారాలొస్తే చేయండి. లేదా మిత్రాయ నమః, రవయే నమః, సూర్యాయ నమః, భానవే నమః, ఖగాయ నమః, పూష్ణే నమః, హిరణ్యగర్భాయ నమః, మరీచయే నమః, ఆదిత్యాయ నమః, అర్కాయ నమః, సవిత్రే నమః అని సూర్యనారాయణుని నమస్కరించుకోండి. ఇప్పుడు నేను ఒక గొప్ప మంత్రాన్ని చెప్పబోతున్నాను. మీకు తెలిస్తే ఓకే. తెలియకపోతే తప్పకుండా రాసుకోండి. ఈ మకర సంక్రాంతి రోజున తప్పకుండా చదవండి. ఇప్పుడు నేను చెప్పే మంత్రము నిజానికి ప్రతిరోజు చదువుకోండి. చాలా చాలా పవర్‌ఫుల్ మంత్రము. ఇది స్వయంగా శివుడు దేవతలకు చెప్పినట్లు శివపురాణంలో ఉంది. నిన్ను సులభంగా ఆరాధించాలి అంటే ఎలా అని దేవతలు అడిగితే శివుడు అంతర్ధానమయ్యి సూర్యమండలం మధ్యలో అమ్మవారితో సహా కనపడి ఇలా అన్నాడు. నన్ను ఇలా సూర్యమండలంలో ఎవరైతే ధ్యానిస్తారో వాళ్ళని నేను త్వరగా అనుగ్రహిస్తాను అని. పద్మపురాణం శివగీతలో కూడా ఈ మాట ఉందండి. శివగీతలో ఇలా సూర్యుని మధ్యలో నన్ను ఎవరు ధ్యానిస్తాడో అతను చివరికి నాలోనే ఐక్యమవుతాడు అని చెప్పాడు స్వయంగా పరమేశ్వరుడు. ఇప్పుడు శ్లోకం చెప్తున్నాను. శ్లోకం చదివి మంత్రం చదవాలి. సరేనా? మండలాంతరగతం హిరణ్మయం బ్రాజమానవపుషం శుచిస్మితం చండదీతిమఖండిత జ్యోతిం చింతయేన్ ముని సహస్ర సేవితం. రుద్రమంత్రాల ధ్యాన శ్లోకాలలో ఒకటిది. మండలాంతరగతం అంటే మండలం లోపల ఉన్నాడు. హిరణ్మయం బంగారు స్వరూపంతో ఉన్నాడు. బ్రాజమానవపుషం అంటే మెరిసిపోతున్న శరీరంతో ఉన్నాడు. చండతీతం మహాకాంతి ఉన్నది. అఖండిత జ్యోతిం అది అఖండమైన కాంతి. అలాంటి వాడిని వేల కొలది మునులు సేవిస్తున్నారు. ఇలా ధ్యానించి మంత్రం చదవాలి.
మంత్రం చెప్తున్నాను. నమః శివాయ సాంబాయ సగనాయ ఆదిహేతవే రుద్రాయ విష్ణవే తుభ్యం బ్రహ్మణి సూర్యమూర్తయే. ఒకసారి దీని వివరణ చెప్తాను వినండి. నమః శివాయ ఇది పంచాక్షరి మంత్రం మనందరికీ తెలుసు. స అంబాయ, అంబాయ అంటే అమ్మవారు. స అంబాయ అంటే అమ్మవారితో ఉన్నాడు. సగనాయ గణములన్నీ ఉన్నాయి. సూర్యుడు చుట్టూ 84 గణాలు ఉంటాయి. 84. ఈయన ఆదిహేతవే ఆదియందు ఉన్నవాడు కనుక ఆదిత్యుడని పేరు. ఆయన ఎవరు? రుద్రాయ విష్ణవే తుభ్యం బ్రహ్మనే సూర్యమూర్తయే. బ్రహ్మ విష్ణు రుద్రాత్మకుడే సూర్యుడు. ఇది ఈ మంత్రం యొక్క అర్థము. ఇది చాలా పవర్ఫుల్ మంత్రం అండి. చిదంబర దక్షిణామూర్తి మనకి ఉపదేశించినట్టుగా భావించి ఈ మంత్రం చదువుకోండి. ఈరోజు స్నానం, దానం, శ్రాద్ధం, జప, హోమ, తర్పణాదులివ్వడం చాలా శ్రేష్టమైనది. స్నానం ఎలా చేయాలో, దానం ఎలా చేయాలో చెప్పుకున్నాం కదా! శ్రాద్ధం తెలిసినదే. జప, హోమ, తర్పణాదులు. మీరొక దేవతా ధ్యానం మొదలుపెట్టాలన్నా, జపించాలన్నా ఇంతకన్నా గొప్ప సమయం దొరకదండి. అర్థమయ్యేలానే చెప్పాను అని అనుకుంటున్నాను. సో, ఈ సంక్రాంతికి కేవలం ఇంటి ముందు భోగి మంటలే కాదు, మన మనసులో ఉన్న నెగెటివ్ థాట్స్, బ్యాడ్ హ్యాబిట్స్ అనే చెత్తని కూడా కాల్చేయాలి. బర్న్ ద నెగటివిటీ. అప్పుడే మనం నిజమైన మకర సంక్రాంతి చేసుకుంటున్నట్టు. ఈర్ష్యని, ద్వేషాన్ని, బ్యాడ్ హ్యాబిట్స్‌ని అన్నిటిని తగలపెట్టండి. సైన్స్ ప్రకారం కూడా సూర్యుని గతి మారడం వల్ల వచ్చే సన్‌లైట్ చేంజెస్ మన మెదడులో ఉన్న పీనియల్ గ్లాండ్, దీన్నే మూడవ కన్ను, ఆజ్ఞాచక్రం అంటారు. దాని మీద పడే ప్రభావాన్ని చూపిస్తాయి. అందుకనే ఈ టైంలో ఎనర్జీ ఫ్లో అప్‌వర్డ్‌కి ఉంటుందన్నమాట. అంటే పైకి ఫ్లో అవుతుంది మన ఎనర్జీ. అందుకని ఈ టైంలో మన బాడీలో ఉన్న ప్రాణశక్తి కూడా ఈజీగా కింద నుండి పైకి ప్రయాణం చేస్తుంది. మూలాధారం నుండి సహస్రార కమలం వైపు ప్రయాణించే టైం ఇది. అందుకే ఈ టైంలో చేసే ధ్యానం కానీ, సాధన కానీ వెయ్యింతలు ఎక్కువ రిజల్ట్ ఇస్తుంది. మర్చిపోకుండా సంక్రాంతి రోజు మీకు నచ్చిన దేవత యొక్క జపం కానీ, ధ్యానం కానీ చేసుకోండి. ప్రకృతికి, పశువులకి, మనకి పంట పండించి ఇచ్చే రైతులకి, భూమాతకి, సూర్యునికి కృతజ్ఞతలు చెప్పుకునే గొప్ప సాంప్రదాయం ఈ పండుగలో ఉంది. అందుకని ఒకసారి వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుకుందాం. సంక్రాంతి ఇస్ నాట్ జస్ట్ ఎ చేంజ్ ఆఫ్ సీజన్ అండి. ఇట్స్ అ చేంజ్ ఆఫ్ మైండ్ సెట్. జనరల్లీ న్యూ ఇయర్‌కి రిజల్యూషన్స్ తీసుకుంటున్నాం అని అంటారు కదా! కాదండి. భోగి మంటలో మన చెడునంతా వదిలేసి, ఇంక నుంచి ఈ బ్యాడ్ హ్యాబిట్స్‌నన్నీ వదిలేస్తాను అని రిజల్యూషన్ తీసుకోవాలి. మీరు ఈ సంవత్సరం, ఈ సంక్రాంతి నుండి ఏమి అలవాటు చేసుకోవాలనుకుంటున్నారు? లేదా భోగి మంటల్లో మీ ఏ హ్యాబిట్‌ని వదిలేశారు అన్నది కామెంట్ సెక్షన్‌లో నాకు చెప్పండి. నేను వీడియోస్ చేయడం లేదు. ఎందుకంటే అమ్మవారి లలిత సహస్రనామాలకు అర్థం రాస్తున్నాను కదా! అమ్మవారు రాయించుకుంటున్నారు. సంక్రాంతికి తల్లికి అర్పించాక ఫ్రీ అవుతాను. అప్పటి నుంచి చక్కగా వీడియోస్ చేసుకుందాము. వెరీ, వెరీ, వెరీ హ్యాపీ మకర సంక్రాంతి అండి. మీ అందరికీ కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలు. థాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీకు తెలిసిన వారితో షేర్ చేసుకోండి. చాలా ఇంపార్టెంట్ విషయాలు చెప్పాను ఇందులో. థాంక్ యూ.